సోయాబీన్ వడ. సోయాబీన్ వడ. సో మంచి కాంబినేషన్లో యూస్ చేస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా వడ అనగానే మనకి శనగపిండి కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఉండాల్సిందే. అండ్ పెసరపప్పు యూస్ చేస్తున్నాం, సోయాబీన్స్ అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి, కాంబినేషన్ ఎలా ఉంది. సోయాబీన్స్ పెసరపప్పు ఎప్పుడు మనం టేస్ట్ చేయలేదు అండ్ ట్రై కూడా చేయలేదు, ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ ఇవి రెండు కూడా నానబెట్టినవి. సో అది ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. సో ఎంతసేపు నానబెట్టావు? సో ఇది ఒక 3 to 4 hours వరకు నానబెట్టాలి. ఆల్రెడీ నానబెట్టిన సోయాబీన్, అలాగే పెసరపప్పు కూడా. సో ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా? యా, ఈక్వల్గా తీసుకోవాలి. ఎవరికైతే గ్యాస్ రేటిస్ ఉంటుందో పెసరపప్పును కొంచెం తక్కువ చేయొచ్చు, సోయాబీన్ని ఎక్కువ తీసుకోవాలి. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము, లేదు సరిపోతుంది అనుకుంటా నాకు. అండ్ దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా, అలాగే ఎండుమిర్చి కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇదొక మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇందులోనే మనం ఆనియన్స్ ఇవన్నీ కలిపేసుకుంటాం. యా, అన్ని కలిపేసుకుంటాం. ఇందులోనే ముందుగా శనగపిండి. సో ఇది కూడా ఎవరికైనా బ్లోటింగ్ సెన్సేషన్ అట్లా ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు మరి. యా, కొద్దిగా తగ్గించుకోవచ్చు. బట్ ఇందులో ఎట్లాగో మనము ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డైజెషన్కి హెల్ప్ చేస్తాం. ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ అల్లం కూడా ఇందులోనే. కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్. సో బోన్స్ ఎంత బ్రిటిల్గా ఉన్నప్పుడు మనం ఎన్ని సప్లిమెంట్స్ కానీ ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఇంటేక్ అనేది ఫుడ్ వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. యా, ఇంటర్నల్గా మనం ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటే మనము తీసుకునే మెడిసిన్స్ కూడా అంతే చక్కగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకుందాం. సో మనం డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి షాలో ఫ్రై కాబట్టి ఒక 2-3 వడలు తీసుకోవచ్చా మరి? యా, 2-3 వడలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా హై క్యాలరీగా ఏం లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఓకే, అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇది చక్కటి రెసిపీ అని చెప్పచ్చు. ఓకే, సో ఫిల్లింగ్గా ఉంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అయి ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎస్, అండ్ త్వరగా ఆకలి కూడా వాళ్ళకి ఎక్కువగా అనిపించదు. సో అలా కలుపుతూ ఉండండి. ఈలోపు ప్యాన్ కూడా వేడి చేస్తాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో శనగపిండి ఉంది కాబట్టి కొంచెం లేట్గా 6-7 ఆ టైంలో తీసుకోకపోవడం బెటర్ అంటారా? యా, ఏదైనా సరే కొంచెం మనం ఈవినింగ్ 6 లోపే తీసుకోవాలి. శనగపిండి కానీ ఇంకేదైనా మనము కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి 6 లోపే తీసేసుకోవాలి స్నాక్స్ లాగా కూడా. ఇంకా వడలు చేసేసుకున్నాం. ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ముందుగా కొంచెం ఆయిల్ రాసేసుకొని కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది. వాటర్ వేయకుండా మనం ఆల్రెడీ నానబెట్టే మిక్సీ పట్టాం కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా మాయిశ్చర్ కూడా అండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి.
సో రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో వడలు రెడీ అయిపోయినట్టేనా మరి? యా, రెడీ అయిపోయాయి. ఓకే, సో సర్వ్ చేసుకుందాం ఇంకా. ఓకే. ఓకే, సో చాలా క్రంచీగా అయ్యాయి. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్య సోయాబీన్ వడ రెడీ అయిపోయింది. సో టేస్టీ సోయాబీన్ వడ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయాబీన్ వడకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా బీన్స్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిర్చి 3, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయాబీన్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన సోయా బీన్స్, నానబెట్టిన పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక చేతికి నూనె రాసి కలుపుకున్న పిండిని తీసుకొని వడలా ఒత్తుకొని ప్యాన్ లో వేసి 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయాబీన్ వడ రెడీ.